టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాకు ఇదొక ఘోర పరాజయం. అయితే మరొక ఘోర పరాభవం అనుకునే చెప్పుకోవచ్చు. సొంత గడ్డ పైన మరో టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిపోయింది మన భారత జట్టు. సౌత్ ఆఫ్రికాతో గౌహతి వేదికగా బుధవారం ముగిసిన రెండవ టెస్ట్‌లో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైపోయింది. అయితే ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. అయితే గౌతమ్ గంభీర్ చెత్త ప్రయోగాల వల్ల కావచ్చు, లేదా శుభ్మన్ గిల్ గాయం వల్ల తను ఆ మధ్యలో నుంచి పక్కకెళ్ళడం వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల అయితేనేమి కావచ్చు, భారత జట్టు అయితే మాత్రం 25 ఏళ్ల తర్వాత సొంత గడ్డపైన భారత్‌ను సౌత్ ఆఫ్రికా జట్టు ఓడించింది అన్న ఒక చరిత్ర అయితే మాత్రం ఈ సిరీస్ ద్వారా రికార్డ్ అయింది. అయితే ఇక 549 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 27 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి ఓవర్‌నెట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో జడేజా 54 పరుగులు అతనొక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అసలు ఈ సిరీస్ కోల్పోయాము అంటే ప్రధానమైన కారణం బ్యాటర్ల వైఫల్యమే. అయితే ఇక యశస్వి జైస్వాల్ 13 పరుగులు, కేఎల్ రాహుల్ 6 పరుగులు వీళ్ళిద్దరూ కూడా చాలా ఘోరంగా నిరాశపరిచారు. వీళ్ళిద్దరు కనుక భారీ భాగస్వామ్యం కనుక చేసి ఉండుంటే చాలా బాగుండేది. అయితే ఇంకా వీళ్ళ తర్వాత సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్, సుందర్, సిరాజ్ అందరూ నిరాశపరిచిన వాళ్ళే. కానీ మరోవైపు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మన్ 6 వికెట్లు తీశాడు. భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా మార్కో జాన్సన్, సినార్ ముత్తుస్వామి తలొక వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో కలిపి భారత్ సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో స్కోర్‌ను కూడా చేయలేకపోయింది. ఇక రోడ్డు లాంటి పిచ్‌పై భారత బ్యాటర్లు విఫలమవ్వటం అభిమానుల్ని అలాగే భారత జట్టుకు సంబంధించిన స్టాఫ్‌ని కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముత్తుస్వామి ఇక 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 109 పరుగులతో సెంచరీ సాధించగా, మార్కో జాన్సన్ 93 పరుగులతో త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే అనంతరం భారత్ ఇన్నింగ్స్ 201 పరుగులకి ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ ఒక్కడే 58 పరుగులతో రాణించగా, సుందర్ 48 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేదు. ఇక మార్కో జాన్సన్ 6 వికెట్లు పడగొట్టగా, ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న మనం ఆధిక్యంలో ఉన్న సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్‌ను డ్రా అయినా చేసి సిరీస్‌ను అలా చేసుకుందాం అనుకుంది. కానీ అది కూడా విఫలమైందని చెప్పుకోవాలి. మరి దీని వెనకాల కారణం ఏంటనేది మీకు అనిపిస్తుందో మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకన్నా ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.